అట్లా చెప్తే వాళ్ళకి గుండె బేజారవుతుంది అనేది బండి సంజయ్ గారు ఒక లాజిక్ ముందు తీసుకొచ్చారు. ఇదన్నీ ఎగ్గొట్టడానికి అనేటువంటిది బీఆర్ఎస్ అంటుంది, చేతులు ఎత్తేసారు అసమర్థుడు అనేటువంటిది అంటుంది. దీన్ని వీటన్నిటిని ఎట్లా చూడాలి అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీ అబ్జర్వేషన్, మీ విశ్లేషణ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా అడ్మిట్ చేసిన మా దగ్గర డబ్బులు లేవు, నేను ఇవ్వలేను అని హానెస్ట్ అడ్మిట్ చేసింది. ఐ రియల్లీ అప్రిషియేట్ చేయాలి, కాదు అని కాదు. ఎందుకంటే తను 1000 అబద్ధాలు ఆడి మనకి ఎలక్షన్స్ గెలిచినా మనకు 6 గ్యారంటీలు ఇస్తా అన్న కూడా ప్రస్తుతం ఫైనాన్షియల్ పొజిషన్ నా దగ్గర డబ్బులు లేవు. సో హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్. అంటే ఆ మెసేజ్ ఎట్లా అనంటే, మీరు నా దగ్గరకు వచ్చినా వేస్ట్, నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు నేను ఏం చేయలేను. వాట్ విల్ గవర్నమెంట్, ఇప్పుడు ప్రజలైనా కానీ ఎవరైనా వేరే ఎంప్లాయీస్ కానీ వాళ్ళు ఏం చేస్తారు? అంత బ్లంట్ గా చెప్పేస్తా ఉన్నాడు. జనరలీ అంత బ్లంట్ గా కూడా చాలా మంది చెప్పరు. మీరు ఇస్తాను కానీ తెప్పించుకుంటా ఉండే టైప్ ఒకరు ఉంటారు. ఇతను నెత్తి మీద దాకా వచ్చేసింది నీళ్ళు. ఇప్పుడు నేను ఇవ్వలేను కాబట్టి నేను ఓపెన్ గా చెప్తున్నా, మీరు నన్ను కోసినా చంపినా నన్ను చేసినా కూడా అదే పైసలు లేవు, మీరు కొంచెం ఓపిక తినండి. ఒక్కోసారి మనం అప్పివాసుడి దగ్గర పోయి గట్టిగా అంటే కూడా నువ్వు చంపినా నా దగ్గర లేవు ఏం చేయాలి అంటుంటాడు. అంతే కదా, నువ్వు ఒక సైడ్ అయితే అప్రిషియేట్ చేయాలి, నిజంగా గట్స్ అప్రిషియేట్ చేయాలి. ఎందుకనంటే జనరల్ పాలిటీషియన్స్ అట్లా అన్నారు, ఏంటంటే రేపు ఇసే పోని తిప్పించుకుంటా ఉంటారు ఏదైనా, ఏ ప్రామిసెస్ అయినా కానీ. తనకు తన నెత్తి మీద దాకా వచ్చేసింది. ఈజ్ ఇన్ డీప్ వాటర్స్. తను ఇప్పుడు జనరేట్ చేయాలి 4,000 కోట్లు తనకు డిఫరెన్స్ అవుతుంది. అది అక్యుములేట్ చేయాలంటే కాస్త మంత్లీ షార్ట్ ఫాల్ అవుతుంది, చేయాలంటే కష్టం. అందుకే తను ఈ రిక్వెస్టింగ్ ఆర్టీసీ వాళ్ళని కానీ ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కొంచెం ఓపిక పట్టుంది, ఫైనాన్షియల్ పొజిషన్ సరిగ్గా లేదు. ఎస్, ఇది ఒక టైప్ ఆఫ్ స్టోరీస్. మీరు ఎలక్షన్ ప్రామిస్ చేసింది కదా, 6 గ్యారంటీలు ఇచ్చారు అంటే ఎస్ అందరు ఇచ్చిండ్రు. అట్లా ప్రతి గవర్నమెంట్ జరుపుతా ఉంది. అందరు అన్ని హామీలు ఇంప్లిమెంట్ చేశారా? మనకు జర్నలిస్టులకు మనకు లాస్ట్ టైం ఇంతకు ముందు చూసాం ఎన్నోసార్లు, మీకు మెడికల్ అది ఇది ఇస్తాను, ఏమైంది? ఏ గవర్నమెంట్ కూడా మనకు సరిగ్గా దొరకలేదు. కాబట్టి దీస్ ఆర్ ద ప్రామిసెస్. కొన్ని ప్రామిసెస్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి, కానీ తను ఓపెన్ గా అడ్మిట్ చేసి కూడా మంచిదే. రేపు పొద్దున ఎవరు ఆయన దగ్గర కూడా పోయే ప్రసక్తి ఉండదు. ఇంకా ఇప్పుడు తను ఒకటే కాదు, వేరే బిల్స్ కూడా పెండింగ్ ఉన్న వాళ్ళు కూడా పోతానికి లేదు. బట్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా ట్యాక్సెస్ చాలా పెంచారు. ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ ఉందనుకోండి, ఇప్పుడు సికింద్రాబాద్ లో నాకు మా వాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. సికింద్రాబాద్ లో ప్రాపర్టీ ట్యాక్స్ 2,000 ప్రాపర్టీ ట్యాక్స్ 8,000 చేశారు, 4 times. కాబట్టి డెఫినెట్లీ లూప్ హోల్స్ చాలా ఉన్నాయి. ఐ థింక్ టాక్సేషన్ కూడా రేషనలైజ్ చేయాలి. మరీ అడ్డగోలుగా ట్యాక్సెస్ పెంచినా కూడా ప్రజలు కట్టారు, మళ్ళీ లిటిగేషన్లలో పడతారు. ఇంకోటి రియల్ ఎస్టేట్ కూడా చాలా డౌన్ ఉంది, ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అయితే లేవు. కాబట్టి ఐ థింక్ ఆల్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కొంచెం సహకరించాలి. ఇదే కాంటెస్ట్ లో నిన్న మంత్రి తుమ్మల గారు కూడా ఇదే కాంటెస్ట్ వేరు, కానీ వారు కూడా ఒక మాట అన్నారు నిన్న. ఇవాళ అని మీడియాలో కూడా అన్ని వచ్చింది. అంటే పథకాలు కూడా ఎవరికంటే అంటే 1 కోటి జనాభా, 1 కోటి కుటుంబాలు ఉంటే 1.5 రేషన్ కార్డులు ఉన్నట్టుగా తయారవుతోంది. అంటే దానికి కూడా ఒక లిమిట్ లేదు. అప్పుడు 3 రూపాయల కిలో బియ్యం ఉన్నప్పుడు ఎన్టీఆర్ 2 రూపాయల కిలో బియ్యం అన్నాడు, అంటే రూపాయి తగ్గించి ఇచ్చాడు. కానీ ఇవాళ 50 రూపాయలు కేజీ రూపాయికి ఇస్తామంటున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 190కే ఇచ్చాడు, ప్రామిస్ చేశారు, కానీ నమ్మలేదు జనాలు. ఎన్టీఆర్కే ఇస్తారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా అడ్మిట్ చేశారు, హానర్ గా అడ్మిట్ చేశారు, నా దగ్గర డబ్బులు లేవు. మనం ఎన్ని తప్పులైనా పట్టండి, హామీలు ఇచ్చారు కదా, ఎలక్షన్స్ లో ఇచ్చాను, డెఫినెట్ గా ఇచ్చాను. ఇది కూడా కాదు, వీళ్ళకి తెలియదా అని కాదు, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ప్రతి ఒక్క లీడర్ కి తెలుసు. ఎందుకంటే బడ్జెట్ పేపర్స్ కేసీఆర్ గారు బడ్జెట్ పేపర్స్ ప్రెజెంట్ చేశారు. బడ్జెట్ పేపర్స్ అన్ని ఉంటాయి, ఎన్ని అప్పులు తెచ్చినామో, ఎంత మిగులుతుంది, ఏముంది అన్ని ఉంటుంది. ఆయన కూడా ఎలక్షన్స్ లో ప్రామిస్ చేశారు. ఏ పొలిటికల్ పార్టీ గెలవాలనే చూసారు కదా. రేపు వచ్చిన బీజేపీ కూడా 10 హామీలు ఇచ్చేసి గెలవాలని చూస్తుంది. బీఆర్ఎస్ వచ్చినా కూడా మళ్ళీ ఇదే హామీలు ఇస్తారు. ఎన్ని ఇంప్లిమెంట్ అయితే ఏ గవర్నమెంట్ కూడా మనకు కంప్లీట్ గా ఇంప్లిమెంట్ చేసేదైతే దాఖలా లేదు నాకు తెలిసి. కొంచెం సిస్టమేటిక్, కొంచెం ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ కొన్ని అయిందనంటే మనకు రాజశేఖర రెడ్డి పీరియడ్ చేశాడు. తను కొన్ని మెడికల్ అండ్ హెల్త్ దాంట్లో కానీ ఫ్రీ పవర్ కానీ ఇంప్లిమెంట్ చేసి తనే చేశాడు. కాబట్టి డెఫినెట్లీ ప్రతి గవర్నమెంట్ షార్ట్ ఫాల్ ఉండే, అండ్ వి షుడ్ అప్రిషియేట్ దట్. సహకరించమని ఆయన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. కాబట్టి ఐ థింక్ దేర్ ఇస్ నో అదర్ గో. ఇంకా ఆయన సపోర్ట్ ఇవ్వాల్సిందే, ఇంకా తప్పదేం లేదు. ఇక మనం పోయి కొట్లాడడం కూడా లాభం లేదు. నా డబ్బులు లేవు, ఏం చేస్తావు చేసుకున్నాను అంటే లెవెల్లో వచ్చినాక ఇంకేం చేశాను.